బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించినప్పుడు మనిషి, గాడిద, కుక్క, గొడ్లగోబ సృష్టించి ఆయనకి ఏమనిపించిందో మనిషికి 25 ఏళ్ళ ఆయుర్దాయం ఇచ్చాడు. మిగిలిన 3ంటికి మాత్రం 50 ఏళ్ళు ఇచ్చాడు. ఇస్తే ఈ మనిషికి అందరికీ 25 ఇస్తే గొడవ లేకపోతే మనిషి వెంటనే అన్నట్ట, నాకు 25 ఇచ్చావు బాగానే ఉంది, వాళ్ళకి ఎందుకు 50 ఇచ్చావు? అలా కాదని వీడు గొడగడం మొదలెట్టాడు. భూలోకానికి రావట్లేదు. ఆయుర్దాయాలు మార్చుకోవడం తపశ్శక్తిలో ఉంది కదా. మొత్తం మీద మనిషికి 100 ఏళ్ళ ఆయుర్దాయం అయింది. గొడ్లగోబకి, కుక్కకి, గాడిదకి 25 చొప్పున సరిపెట్టేశాడు బ్రహ్మదేవుడు. గమనించండి, వీడు ఆనందంగా ఉంటే ఈ 25 ఏళ్ళే ఆనందంగా ఉంటాడు. తర్వాత 25 నుంచి 50 వరకు గాడిద చాకిరీ చేసి కోట్లు సంపాదిస్తాడు. తర్వాత 50 నుంచి 75 వరకు ఆ సంపాదించిన దానికి కుక్కలాగా కాపలా కాస్తాడు. తర్వాత 75 నుంచి భగవంతుడు ఆయుర్దాయం ఇస్తే 100 ఏళ్ల వరకు రాత్రి నిద్ర పట్టకుండా దగ్గుతూ ఏడుస్తూ ఉంటాడు. వీడు పడుకోడు, అవన్నీ పడుకోలేడు. అంచేత సారాంశం ఏమిటంటే, మనం కూడా కుక్కలా ప్రవర్తించినా, గాడిదలా ప్రవర్తించినా, గొడ్లగోబలా ప్రవర్తించినా, మనిషిలా ప్రవర్తించినా అందరము కారణజన్ములమే. మన కోరికలను బట్టే మనం